కాలగమనంలో పురాతన ఆర్యావర్తంలోని పవిత్ర అరణ్యాల మధ్య ఒక ఇతిహాసం ప్రవచించబడింది. మునుపెన్నడూ చూడని ఒక యోధుడి గురించి. రాజుల కడుపున పుట్టనివాడు, కానీ దైవిక సంకల్పం మరియు తీవ్రమైన అన్యాశం ద్వారా రూపుదిద్దుకున్నవాడు. అతని పేరు భార్గవరాముడు. గొప్ప బ్రాహ్మణ ఋషి జమదగ్ని మరియు అతని భక్తిపరురాలైన భార్య రేణుకాకు జన్మించిన యువరాముడు కఠినమైన మరియు విద్యావంతమైన జీవితాన్ని గడిపాడు. రాజుల సభలకు దూరంగా అతనికి వేదాలు, ధర్మం మరియు నీతి మార్గంలో శిక్షణ లభించింది. జమదగ్ని తన తపస్సు మరియు అపారమైన జ్ఞానానికి ప్రసిద్ధి చెందిన గొప్ప ఆధ్యాత్మిక శక్తి సంపన్నుడైన ఋషి. అతని భార్య రేణుక అరుదైన పవిత్రత కలిగినది. ఆమె భక్తి ఎంత గొప్పదంటే తన పాతివృత్య శక్తితో పచ్చి మట్టి కుండలో నది నుండి నీటిని తీసుకురాగలిగేది. యువరాముడు అలాంటి దివ్యమైన చర్యలను చూస్తూ శాంతి, భక్తి మరియు అసాధారణమైన ఆధ్యాత్మిక శక్తి ఉన్న వాతావరణంలో పెరిగాడు. అతను తెలివైనవాడు, విధేయుడు మరియు నిశ్శబ్ద బలాన్ని కలిగి ఉన్నాడు. అతను శాస్త్రాలలో ప్రావీణ్యం సంపాదించాడు, తన తల్లిదండ్రులకు శ్రద్ధగా సేవ చేశాడు మరియు అతని కోసం ఎదురుచూస్తున్న ఉగ్రమైన విధికి సంబంధించిన ఏ తొలి సంకేతాలను చూపించలేదు. కానీ జమదగ్ని ఆశ్రమం యొక్క ప్రశాంతమైన సరిహద్దులకు ఆవల ప్రపంచం మారుతోంది. యోధుల వర్గం, క్షత్రియులు అధికారంలోకి వస్తున్నారు. వారిలో మాహిష్మతి హైహయ్య రాజు కార్తవీర్యార్జునుడి అంతటి బలీయుడు లేదా అహంకారి మరొకరు లేరు. దత్తాత్రేయ భగవానుడి వరం పొందిన కార్తవీర్యుడికి 1000 చేతులు, అపారమైన బలం మరియు ఎక్కడికైనా వెళ్ళగలిగే బంగారు రథం ఉండేవి. అతను రాజ్యాలను జయించాడు, అపారమైన సంపదను కూడగొట్టాడు మరియు అతని శక్తికి ఎదురులేదు. కానీ అధికారంతో పాటు తరచుగా అదుపులేని గర్వం మరియు ధర్మాన్ని అశ్రద్ధ చేయడం కూడా వస్తుంది. జమదగ్ని ఆశ్రమంలో దేవలోక ఆవు కామధేనువు లేదా సురభి నివసించేది. దేవతల నుండి బహుమతిగా వచ్చిన ఆమెకు ప్రతి కోరికను నెరవేర్చే శక్తి ఉంది. ఆమె ఆశ్రమానికి సమృద్ధిగా ఆహారం, సంపద మరియు సౌకర్యాలను అందించేది. ఆమె వారి సరళమైన అయినా సుసమృద్ధమైన జీవితానికి మూలస్తంభం. ఒకరోజు కార్తవీర్యార్జునుడు వేటయాత్రలో జమదగ్ని ఆశ్రమానికి వచ్చాడు. ఆసక్తితో అతను మరియు అతని భారీ పరివారం అక్కడ ఆగాలని నిర్ణయించారు. జమదగ్ని ఎప్పటినాగే దయగల ఆతిథ్యంతో రాజును మరియు అతని వేలాది సైనికులను స్వాగతించి నమ్మసగ్యం కాని ఒక విందుని ఏర్పాటు చేశాడు. వేలాది మంది వంటకరతో తయారు చేయబడిన విలాసవంతమైన విందులకు అలవాటు పడిన రాజు ఆశ్చర్యపోయాడు. అడవిలో ఉన్న ఒక సాధారణ ఋషి ఇంతమందికి ఇంత గొప్ప విందును ఎలా అందించగలడు? త్వరలోనే అతను దాని శూరాన్ని కనుగొన్నాడు. కామధేనువు. అసూయ అనే విషసర్పం రాజు హృదయాన్ని చుట్టుముట్టింది. 1000 మందికి అధిపతి అయిన అతను ఒక సాధారణ ఋషి వద్ద ఉన్నదాన్ని ఆశించాడు. అంతులేని సంపద మరియు అధికారం కోసం ఒక సాధనంగా చూశాడు. కార్తవీర్యార్జునుడు జమదగ్నిని సమీపించి అహంకారంతో పలికాడు, అటువంటి దివ్యమైన నిధి అడవిలో నివసించేవారికన్నా రాజుకు చెందాలని చెబుతూ కామధేనువును తనకు ఇవ్వమని అడిగాడు. జమదగ్ని ప్రశాంతమైన గౌరవంతో నిరాకరించాడు. కామధేనువు కేవలం ఒక ఆవు కాదని, తన యజ్ఞయాగాదులకు, సందర్శకుల సంక్షేమానికి అవసరమైన ఒక పవిత్ర బాధ్యత అని వివరించాడు. కోపం మరియు దురాశతో కళ్ళు మూసుకుపోయిన కార్తవీర్యార్జునుడు కామధేనువును బలవంతంగా పట్టుకోమని తన సైనికులను ఆదేశించాడు. వారు పవిత్ర స్థలాన్ని అగౌరవిస్తూ నిరసన తెలుపుతున్న ఋషులను, శిష్యులను పక్కకు నెట్టివేసి ఆశ్రమాన్ని దోచుకున్నారు. కానీ రాముడి హృదయంలో ఏదో ప్రాథమికమైన మార్పు వచ్చింది. అతనొక తీవ్రమైన అన్యాయాన్ని, ధర్మాన్ని కాపాడాల్సిన వర్గమే దాన్ని ఉల్లంఘించడాన్ని కళ్ళారా చూశాడు. అతనిలో ఒక జ్వలించే ప్రశ్న రగిలింది. రక్షకులే భక్షకులైతే ఏమిటి? కామధేనువు అపహరణం, తన ఇంటిని అపవిత్రం చేయడం భార్గవరాముడు జీవితంలో ఒక నిర్ణాయకమైన ఘట్టంగా మారింది. ఆనాటి ఆగ్రహ బీజాలు మొలకెత్తడం ప్రారంభించాయి. నిరంకుశ శక్తితో అసమతుల్యంగా ఉన్న ప్రపంచానికి ధర్మాన్ని పునరుద్ధరించడానికి ఒక శక్తి అవసరమని అతను గ్రహించాడు. అప్పుడే అతను తన మార్గం కేవలం బ్రాహ్మణ పండితుడిగానే ఉండదని నిర్ణయించాడు.
అతను వేరే రకమైన జ్ఞానాన్ని, వేరే రకమైన శక్తిని కోరుకున్నాడు. అతను దైవిక న్యాయానికి సాధనమయ్యాలని కోరుకున్నాడు. అతని అన్వేషణ ప్రారంభమైంది. ఈ అన్వేషణే సౌమ్యుడైన రాముణ్ణి భయంకరమైన పరశురాముడిగా, దివ్య గొడ్డలని ధరించిన వాడిగా మారుస్తుంది.